చేస్తాయి. పూర్వం అలా ఉండేవారు కాదు. శౌనక మహర్షి కూడా ఉన్నాడు. నిన్ననే చెప్పుకున్నాం. శౌనకుడు అడిగితే ఆంగిరసుడు చెప్పాడు అని. శౌనకుడు ఎవరు? శునకుని కుమారుడు. శునకం అంటే కుక్కే కదా. కానీ ఆ శునక మహర్షి ఎంతో గొప్పవాడు. మన సంస్కృతిలో ఒక విశేషం ఏంటంటే ఏ జీవిని ఏ జంతువుని తగ్గించే ప్రశ్న లేదు. ప్రతిదాని నుంచి మనం నేర్చుకోవలసింది ఉంది. ఈ మహర్షి అసలు పేరేమిటో మనకి తెలియదు, కానీ ఈయన లోకానికి తెలిసే నాటికి మండూక మహర్షిగా ప్రసిద్ధుడయ్యాడు. ఎందుకంటే మండూక ప్లుతం కప్పగంతులను చూసి ఇదే కదా ఆత్మజ్ఞానం అన్నట్ట. అది భారతీయ సంస్కృతి. నువ్వు గ్రహించాలి, కానీ సృష్టిలో ఏ విషయం నుంచి అయినా సరే భగవత్ కళను నేర్చుకోవచ్చు. ఏ విషయం నుంచి అయినా. ఇక ఇది అది అని లేదు. ఎంత చిన్న పనైనా సరే మనం శ్రద్ధగా చెయ్యాలి. ఇంట్లో ఇల్లు ఊడవడం సహా, బట్టలు ఉతకడం సహా, ఆరిన బట్టలు మడత పెట్టుకోవడం సహా. ఏది అశ్రద్ధ చేసి ఇదేమిటి పని, ఎంతకాలం ఇదే పని, చచ్చిపోతున్నాం అనే మాట రాకూడదు అసలు. ఎంత చిన్న పనైనా మనం జాగ్రత్తగా గమనిస్తే దాంట్లో భగవత్తత్వం ఉంటుంది. పాలతో ఏ పదార్థం తయారు చేసినా, పాలకోవా చేసినా, పెరుగు చేసినా, వెన్న చేసినా, ఏం చేసినా పాల రుచి ఉందా లేదా? అంచేత భగవంతుడి నుంచి ఏర్పడినటువంటి ఈ సృష్టిలో ప్రతి విషయంలోనూ కూడా దైవకళ ఉంటుంది ఖచ్చితంగా. పాల నుంచి వచ్చిన ప్రతి పదార్థంలో పాలకోవాని ఏదైనా కానివ్వండి, మీరు ఎన్ని రకాలైనా చేయని దాన్ని, పాలు అనే రుచి ఉందా లేదా? పాల నుంచి తయారైంది. మరి భగవంతుడి నుంచి తయారైన ఈ సృష్టిలో భగవత్కళ ఉండకుండా ఎలా ఉంటుంది? అంచేత ప్రతి దాంట్లోనూ ఉంటుంది. కుక్కలోనూ ఉంటుంది, పందిలోనూ ఉంటుంది, కప్పలోనూ ఉంటుంది, అన్ని చేపలోనూ ఉంటుంది. అది గ్రహించినటువంటి భారతీయ ఋషులు ఎందుకు ఏ జీవి నుంచి అయినా మనం ఏదైనా నేర్చుకోకూడదు, మానవులే గొప్పవాళ్ళు, వాళ్ళకంటే దేవతలు గొప్పవాళ్ళు అంటూ ఎందుకు ఈ గొప్పతనాలు తక్కువతనాలు? భారతీయ సంస్కృతిలో ఎప్పుడు ఎక్కువ తక్కువ అనేది ఒప్పుకునేవారు కాదు మహర్షులు. మంచి చెడ్డ చెప్పండి, ఎక్కువ తక్కువ మాట్లాడకండి అనేవారు. దురదృష్టవశాత్తు మనం ఇవాళ పనిని కూడా ఇది మంచి పని చెడ్డ పని అని ఆలోచించడం మానేసి గొప్ప పని తక్కువ పని, ఎక్కువ పని తక్కువ పని అని నిర్ణయిస్తున్నాం. అది కూడా డబ్బును బట్టి నిర్ణయిస్తున్నాం. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ పని,